భక్తితో ఆయన స్తోత్రం చేశాడు. అందుకని ఆ స్తోత్రం వింటే ఇటువంటి తెలియక చేసిన మహాపాపాలు పోతాయట. నమస్తే దేవదేవేశ కరుణాకర శంకర ఆపదంబుధిమగ్నానాం పోతాయతపదాంబుజ మహాదేవ కృపామూర్తే ధూర్జటే నీలలోహిత ఉమాకాంత విరూపాక్ష చంద్రశేఖర తే నమః మృత్యుంజయ త్రినేత్ర త్వం పాహి మాం కృపయాదృశ పార్వతీపతయే తుభ్యం త్రిపురఘ్నాయ శంభవే పినాకపాణయే తుభ్యం త్ర్యంబకాయ నమో నమః అనంతాది మహానాగహారభూషణభూషిత మహానాగహార భూషణభూషిత శూలపాణే నమస్తుభ్యం గంగాధర మృడావ్యయ రక్షమాం కృపయా దేవ పాపసంఘాత పంజరాత్. ఇప్పుడు మొత్తం స్తోత్రం చదివేస్తాను, మీరు పలకకుండా వినండి. అప్పుడు పూర్తిగా విన్న పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఇందాక అన్నారు, ఇప్పుడు పూర్తిగా వినండి, మీరేం మాట్లాడకండి. నమస్తే దేవదేవేశ కరుణాకర శంకర ఆపదంబుధిమగ్నానాం పోతాయితపదాంబుజ మహాదేవ కృపామూర్తే ధూర్జటే నీలలోహిత ఉమాకాంత విరూపాక్ష చంద్రశేఖర తే నమః మృత్యుంజయ త్రినేత్రత్వం పాహి మాం కృపయాదృశ పార్వతీపతయే తుభ్యం త్రిపురఘ్నాయ శంభవే పినాకపాణయే తుభ్యం త్ర్యంబకాయ నమో నమః అనంతాది మహానాగహారభూషణభూషిత శూలపాణే నమస్తుభ్యం గంగాధరమృడావ్యయ రక్షమాం కృపయా దేవ పాపసంఘాత పంజరాత్. ఇతి స్తుతో మహాదేవో ద్రౌణిం ప్రోవాచ హర్షితః. ఇది అశ్వత్థామ చేసినటువంటి శివస్తోత్రం. ఎక్కడ? రామేశ్వరం దగ్గర ధనుష్కోటి